వెంకటకృష్ణ గారు ఫ్రమ్ విజయవాడ. ఆయన బిజినెస్ పేరు వచ్చేసి సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అండ్ కేటరర్స్. 2023లో సాయి సిల్వర్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 అబోవ్ క్యాటరింగ్స్ వేసాము. బిర్యానీలోకి వస్తే ఖచ్చితంగా కస్టమర్ ఎవరైనా సరే ఫస్ట్ అడిగే దమ్ము, ఫ్రై, లాలీపాప్. ప్రతిరోజు పనసకాయ దమ్ బిర్యానీ ఇచ్చేది మాత్రం సాయి సిల్వర్ దమ్ బిర్యానీ. మీ యాక్చువల్ బిజినెస్ 2023లో స్టార్ట్ చేశారు. ఆ నూడిల్స్ బండి, ఆ స్టోరీ ఏమైనా చెప్తారా మరి మాతో? 2020లో ఎగ్జాక్ట్లీగా మేబీ 19th or 20 జనవరిలో 20th అలాగా ఓపెన్ చేశాను. ఒక 1 month లోపే కరోనా వచ్చింది. ఒక 5 or 6 lakhs పోయి. కరోనా అందరినీ డిస్టర్బ్ చేసేసింది సార్. మనం కష్టపడినంత 2023 నుంచి ఎప్పుడైతే సాయి సిల్వర్ దమ్ బిర్యానీ పెట్టాను, ఏ గోల్ తోటి స్టార్ట్ చేశారు మరి అసలు దీన్ని? ఈ ఫరం అనేది సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అనేది ఒక 2 or 3 yearsలో. మీ రెస్టారెంట్లో ఓన్లీ బిర్యానీస్ ఉంటాయా సార్, లేకపోతే ఇంకా వేరే మెన్యూ క్విజన్స్ ఏమన్నా ఉంటాయా? మా దగ్గర బిర్యానీ కాదండి, విజయవాడ బ్రాంచ్లో చైనీస్ ఉంటుంది, తందూరి ఉంటుంది, సూప్స్ ఆర్ ఫ్రైడ్ రైస్, ఎవ్రీ ఐటమ్ రెస్టారెంట్లో దొరికే ప్రతి ఐటమ్ మా దగ్గర ఉంటుంది. ఓన్లీ దమ్ బిర్యానీ ఫేమస్ కాదు, మిగతాయి కూడా ఫేమస్. సార్ మరి ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిలో బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏది? నాన్ వెజ్లో అయితే ఖచ్చితంగా చెప్పాలంటే దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ. డైలీ చేసేది, ఆ డైలీ బేసిస్లో ఆ ఫ్లేవర్ని, టేస్ట్ని అసలు ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? మేము ప్రతిదీ కూడా సో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కేటరింగ్స్లో మాక్సిమం నెంబర్ ఎంతవరకు చేసి ఉంటారు సార్ కేటరింగ్? 10,000 members వరకు చేస్తాం. టీమ్ సైజ్ ఎంత అప్రాక్స్గా? 20 members. ఇట్లా ఎప్పుడైనా షెఫ్ మానేస్తే సిచ్యువేషన్ ఏంటిది? ప్రతి ఐటమ్ నా కిచెన్లో వచ్చే ప్రతి ఐటమ్ నాకు ప్రిపేర్ చేయడం వస్తేనే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆకలి వేసినా తింటా, ఆకలి వేయకున్నా తింటాను. స్ట్రెస్ ఉన్నా, హ్యాపీగా ఉన్నా, బాధగా ఉన్నా, ఎప్పుడైనా ఏ టైం అయినా కానివ్వండి ఫుడ్డే తింటూ ఉంటాను. అయితే ఫుడ్ అనగాల్ని మనం ఎప్పుడైనా స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టాలనుకోండి, మనం ఏం ఆర్డర్ పెడతాం? నేనైతే బిర్యానీ ఆర్డర్ పెడతాను. మరి మీరు మోస్ట్లీ అందరం పెట్టేది అదే అనమాట. సో ఆ బిర్యానీకి ఉన్న స్పెషాలిటీ ఏంటిదో చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు వెంకటకృష్ణ గారు ఫ్రమ్ విజయవాడ. ఆయన బిజినెస్ పేరు వచ్చేసి సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అండ్ కేటరర్స్. ఆ బిర్యానీకి ఉన్న స్పెషాలిటీ ఏంటిది, కేటరింగ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటిది, ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ద షో కృష్ణ గారు. థ్యాంక్ యూ మేడం. కృష్ణ గారు, మీ బిజినెస్ ఎలా స్టార్ట్ అయింది, అసలు మీ గురించి ఏంటో కొన్ని విషయాలు మాకు చెప్తారా? ఓకే మేడం, దిస్ ఈజ్ వెంకటకృష్ణ, సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అండ్ కేటరర్స్ ఫ్రమ్ విజయవాడ. మాది 2023లో సాయి సిల్వర్ దమ్ బిర్యానీ బందర్ రోడ్, ఆటన్ నగర్ బస్ స్టాండ్ బిసైడే ఉంటుంది. ఓకే. కేటరర్స్ కూడా 1 year తర్వాత స్టార్ట్ చేసాము, సాయి సిల్వర్ కేటరర్స్ అని. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 అబోవ్ క్యాటరింగ్స్ వేసాము. ఓకే. మా దగ్గర ఎక్కువ ఇష్టపడేది కస్టమర్ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ. బిర్యానీలోకి వస్తే ఖచ్చితంగా కస్టమర్ ఎవరైనా సరే ఫస్ట్ అడిగే దమ్ము, ఫ్రై, లాలీపాప్. పిల్లలైతే ఖచ్చితంగా సార్ మాకు లాలీపాప్ బిర్యానీ కావాలి సార్ అంటారు. ఎందుకంటే స్పైసీ అనేది చాలా తక్కువ ఉండిద్ది. సో పిల్లలు బాగా ఇష్టపడతారు. వెజ్లోకి వస్తే మనం రీసెంట్గా February 14th నుంచి 15th నుంచి 15th నుంచి పనసకాయ దమ్ బిర్యానీ విజయవాడలో డైలీ సర్వ్ చేసేది విజయవాడలో సాయి సిల్వర్ దమ్ బిర్యానీ. వీక్లీ వన్స్ ఎవరన్నా పెడుతున్నారే ఓకే, కానీ ప్రతిరోజు పనసకాయ దమ్ బిర్యానీ ఇచ్చేది మాత్రం సాయి సిల్వర్ దమ్ బిర్యానీ. సో ఫస్ట్ నుండి మీరు ఈ రెస్టారెంట్ బిజినెస్లోనే ఉన్నారా సార్? 2010లో మాది ప్రాపర్ వచ్చేసి కనిగిరి, ఓకే, ప్రకాశం జిల్లా. నేను 2010లో డిఈడి చేయడానికి ఇబ్రహీంపట్నం నోవా కాలేజీలో డిఈడి చేశాను. చదువుకుంటూ ఆటో నగర్లో నూడిల్స్ బండి పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు ఫుడ్ అంటే కొద్దిగా
ఇష్టం. ఫుడ్ బిజినెస్ చేయాలి అనేది ఫస్ట్ నుంచి ఇష్టం. నాకు అందుకనే డీఈడీ కూడా రాశాను. అవనిగా ఢిల్లీ టెస్టులు రాశాను. ఒక 2-3 మార్క్స్లో పోయింది. ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసి ఫుడ్ బిజినెస్లోకి వచ్చేసాను. 2012లో నూడిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. తర్వాత 2015 నా మ్యారేజ్ అయింది. ఓకే. మ్యారేజ్ అయిన 3 మంత్స్కి వాటర్ ప్లాంట్ బిజినెస్ కూడా పెట్టాను ఆటోనగర్లో, విజయవాడ ఆటోనగర్లో. మ్యాక్సిమం ఆటోనగర్ ఏరియాల్లో 5 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉండే వాళ్ళకి దగ్గర 1000 నుంచి 1500 కస్టమర్లు వాటర్ కృష్ణగా తెలుసు. నేను అందరికీ వాటర్ కృష్ణగా తెలుసు. తేజటెక్ వాటర్ ప్లాంట్ కృష్ణ. ఒక డెలివరీ బాయ్గా చేశాను. ప్రతి ఇంటికి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రతి ఇంటికి డెలివరీ బాయ్గా చేశాను. సాయంత్రానికి ఇంటికి వచ్చి పడుకుందాం అంటే బ్యాక్ పెయిన్ వచ్చేది. ఆ బిజినెస్ కూడా నేను మానేయడానికి కారణం కూడా బ్యాక్ పెయిన్. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్యాక్ పెయిన్, నీకు క్యాన్లు మోయడం మానేస్తే నీకు అది తగ్గిద్ది, లేకపోతే తగ్గదు అని చెప్పారు. సో అప్పటి నుంచి డ్రైవర్లతో మెయింటైన్ చేసుకుంటూ ఇప్పటికీ ఫరం రన్ అవుతుంది. 2023 మే 14th సాయి సిల్వర్ దమ్ బిర్యానీ పెట్టడం జరిగింది. సో మీకు అంతకుముందు నూడిల్స్ బండి ఉండేది కదా సార్. మీ యాక్చువల్ బిజినెస్ 2023లో స్టార్ట్ చేశారు. ఆ నూడిల్స్ బండి, ఆ స్టోరీ ఏమైనా చెప్తారా మరి మాతోటి? 2012లో నూడిల్స్ బండి పెట్టాను మేడం. తర్వాత 2015లో వాటర్ ప్లాంట్ డెలివరీ బాయ్గా చేశాను. ఒక 20 ఆటోలు ఉన్నాయి ఆటోనగర్లో. తర్వాత 2020 కరెక్ట్గా సంక్రాంతి పండగకి కర్రీ పాయింట్ ఓపెన్ చేసామండి. ఓకే. ఆ ఫుడ్ ఫ్యాషన్ ఎక్కడికి పోలా. ఫ్యాషన్ అయితే కాదు కానీ ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. ఫ్యాషన్ కాదు కానీ ఫుడ్ బిజినెస్ చేయాలనేది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. ఎందుకు సార్? అది తెలియదు కానీ ఫుడ్ బిజినెస్ చేయాలనేది మాత్రం బాగా ఇంట్రెస్ట్గా ఉండేది నాకు. 2020లో ఎగ్జాక్ట్లీగా సంక్రాంతి పండగ అయిపోగానే మేబీ 19th or 20 జనవరిలో 20th అలాగా ఓపెన్ చేసాము. ఒక 1 month లోపే కరోనా వచ్చింది. అయ్యో. ఒక 5 or 6 lakhs పోయింది. అవునవును, కరోనా అందరినీ డిస్టర్బ్ చేసేసింది సార్. 5 or 6 lakhs పోయింది. మనం కష్టపడిందంతా అక్కడ ఒక సగం పోయింది. 2018లో వాటర్ ప్లాంట్ ఎక్స్ట్రా ప్లేట్ చేద్దాము, పెద్దగా ISI బ్రాండింగ్గా పెట్టి విజయవాడలో బెస్ట్ సర్వీస్ ఇద్దాము, లోకల్ బ్రాండింగ్గా మన తేజటెక్ని ప్రమోట్ చేద్దాము అని ఒక బిజినెస్ పెట్టాము. సో మెనీ రీజన్స్ వల్ల దాన్ని మనం పెట్టిన ప్లేస్ హౌసింగ్ ఏరియాలో ఉంది కాబట్టి అందరు కంప్లైంట్లు పెట్టడం వల్ల ఆడొక 20 lakhs పోయినాయి. సో 2012 నుంచి 18 వరకు కష్టపడ్డ డబ్బులన్నా అక్కడ ఇక్కడ 2 చోట్ల పోయినాయి. కరోనా మొత్తం దెబ్బతీసేసింది. మళ్ళీ జీరో. ఫస్ట్ నుంచి ఏదో ఒకటి దెబ్బ తగులుతూనే ఉంది. సో కరెక్ట్గా 2023 నుంచి ఎప్పుడైతే సాయి సిల్వర్ దమ్ బిర్యానీ పెట్టాను ఆ రోజు నుంచి హ్యాపీ అని చెప్పను, దీంట్లో కూడా దెబ్బలు ఉన్నాయి. పెట్టిన రోజు అమ్మాయి నేను హోటల్ పెట్టాను. ఈ రోజు నుంచి నాకు అందరూ రెస్టారెంట్ ఓనర్ లాగా నాకు ఒక ఇన్కమ్ వస్తుంది, కారు ఊరు అన్నీ వస్తాయి అని అనుకుంటా. పెట్టిన తర్వాత అరే బాబు అది ఏంట్రా చేయలేదంటే ఆడు రేపు నుంచి రాడు. అవును. సో ఇది నేను ముందే నాకు తెలుసు కాబట్టి నూడిల్స్ బిజినెస్ చేసినప్పుడు నీ వర్క్ చేయలేదు ఏంటన్నప్పుడు ఆడు ఖచ్చితంగా రేపు రాడు. సో ఈ ఫుడ్ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా మాత్రం మనకి వంట వస్తేనే ఫుడ్ బిజినెస్ చెయ్యాలి, లేకపోతే ఫుడ్ బిజినెస్ వేస్ట్ 100%. ఎవరైనా కూడా ఫుడ్ బిజినెస్లోకి రావాలి అంటే ఫ్యాషన్ ఉంటే మాత్రం రావద్దు. ఖచ్చితంగా మీకు ఫుడ్ ప్రతిదీ నీ కిచెన్లో నీ అండర్లో ఉంటేనే, నువ్వు ప్రతి ఐటెం చేయగలిగితేనే ఫుడ్ బిజినెస్లోకి రావాలి. సో నేను అన్నీ నేర్చుకున్న తర్వాతే రెస్టారెంట్ ఫీల్డ్లోకి వచ్చా. ఈవెన్ క్యాటరింగ్ ఐటెం కూడా ఇండియన్, చైనీస్, తందూరి ఎవ్రీ ఐటెం నేను ప్రిపేర్ చేస్తా. సో సరే ఇలా చేయాలి అలా చేయాలంటే ఇలాగనే చేయాలి, నాకు ఇలాగే కావాలని చేపించుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు వర్క్ వస్తేనే. అసలు ఈ సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అని స్టార్ట్ చేయడానికి మీ గోల్ ఏంటి సార్? ప్యాషన్ లేదన్నారు, ఏ గోల్ తోటి స్టార్ట్ చేశారు మరి అసలు దీన్ని? ఈ ఫరం అనేది సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అనేది ఒక 2 or 3 yearsలో ఒక 20 branches ఇవ్వాలి.
సో ఫ్రాంచైజీ లాగా ఇవ్వాలి. ఫ్రాంచైజీ లాగా ఇవ్వాలి అనేది నా గోలు. ఓకే. ప్రజెంట్ అయితే గుంటూరులో ఫస్ట్ బ్రాంచెస్ ఇచ్చాను. నైస్. ఫస్ట్ బ్రాంచెస్ ఇచ్చాను. అది త్వరలో ఓపెన్ అవుతుంది. మాదైతే ఎక్కడ ఉన్నా కానీ టేక్ అవే, స్విగ్గీ, జొమాటో అని ఉంటాయండి. డైనింగ్ ఉండదు, ఓన్లీ టేక్ అవే. సో ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడున్న దగ్గర డైనింగ్ లేదా అయితే? జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చోట అయితే శాంపిల్స్ ఒక 15 మంది 10 మంది శాంపిల్ తినడానికి ఫుడ్ టేస్ట్ చేయాలి అంటే జస్ట్ శాంపిలే పెట్టాం. గుంటూరు ఇప్పుడు మనం పెట్టేది కూడా టేక్ అవే, స్విగ్గీ, జొమాటో. ఓకే. సో మనం ప్లానింగ్లో ఫ్రీ హోమ్ డెలివరీ కూడా మేము విజయవాడలో ఆల్రెడీ ఇస్తున్నాము, 5 కిలోమీటర్స్ మా అవుట్లెట్ నుంచి. సో డెలివరీ రెస్టారెంట్ నుండి చేస్తూ ఉంటారు. గుంటూరులో కూడా మన జరిగే కొద్దీ అవకాశం చూసుకొని ప్రాపర్గా బాయ్స్ని అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఫ్రీ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ బాగా జరుగుతుంది కదా సార్, మరి సీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఏదన్నా రీజన్ ఉందా? ఆ టైప్ ఆఫ్ బిజినెస్ మనకి అంతగా అనిపించలేదండి. అంటే సీటింగ్ పెడితే మనకి క్లయింట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. ఒక విషయం చెప్పాలంటే సీటింగ్ పెట్టి ఒక ₹1 కోటి బడ్జెట్ పెట్టి ఆ ₹1 కోటి మనకి వర్త్ అవ్వలేదనుకోండి, మన చిన్న చిన్న జీవితాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. చిన్నగా స్టార్ట్ చేసుకొని టేక్ అవే కానీ సక్సెస్ అయితే తర్వాత నువ్వు ఎంత సిట్టింగ్ అన్న పెట్టుకో, నీ బ్రాండు ఎంతన్నా డెవలప్ చేసుకోవచ్చు. కానీ చిన్న చిన్నగా పెడితే మనకి వర్క్ నేర్చుకోవచ్చు, ఎదురు దెబ్బలు ఏమొస్తున్నాయో తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత పెడదామని నేను చిన్నగా టేక్ అవే, స్విగ్గీ, జొమాటో పెట్టానండి. సో మీ రెస్టారెంట్లో ఓన్లీ బిర్యానీస్ ఉంటాయా సార్, లేకపోతే ఇంకా వేరే మెన్యూ క్విజన్స్ ఏమన్నా ఉంటాయా? అందరూ కూడా నేను మొన్న వీడియో పెట్టానండి. మీ దగ్గర ఓన్లీ దమ్ బిర్యానీ అంటున్నారు, సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అంటున్నారు. ఓన్లీ బిర్యానీయే ఉండిద్దండి మా దగ్గర. బిర్యానీ కాదండి, విజయవాడ బ్రాంచ్లో చైనీస్ ఉంటుంది, తందూరి ఉంటుంది, సూప్స్ ఆర్ ఫ్రైడ్ రైస్, ఎవ్రీ ఐటమ్ రెస్టారెంట్లో దొరికే ప్రతి ఐటమ్ మా దగ్గర ఉంటుంది. ఓన్లీ దమ్ బిర్యానీ ఫేమస్ కాదు, మిగతాయి కూడా ఫేమస్. ఖచ్చితంగా అన్ని ఐటమ్ ఉంటాయి. సార్ మరి ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిలో బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏది? నాన్ వెజ్ అండి, వెజ్ అండి. ఫస్ట్ నాన్ వెజ్. నాన్ వెజ్లో అయితే ఖచ్చితంగా చెప్పాలంటే దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ మస్ట్ ట్రై. చికెన్. చికెన్లో. మటన్లో అయితే మటన్ గీ రోస్ట్ ఉండిద్ది, సూపర్ ఉండిద్ది మన దగ్గర. మరి వెజ్లో సార్? వెజ్లో అయితే 365 డేస్ పనసకాయ దమ్ బిర్యానీకి వచ్చే అస్సలకి సూపర్ అండి. కస్టమర్లు ఒక్కసారి మనం ఇచ్చింది కానీ వాళ్ళకి నచ్చితే వాళ్ళు మనల్ని ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటారు. కానీ మనం చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయండి, నావి కూడా ఉంటాయి. నేను ఇప్పుడు ఈ ఒక్కరోజు నేను బ్రాంచ్ పెట్టలేదు, 3 years అవుతుంది. ఇప్పుడు నా వీడియో వైరల్ అవుతుందని చెప్పి నువ్వు బాగా డబ్బా కొడుతున్నావు, వైరల్ చేస్తున్నాను ఈ వీడియో అని అంటున్నారు. నేను ఈ ఒక్కరోజు డబ్బా కొట్టలేదు, 3 years అయింది నా ఫరం పెట్టి. అప్పటి నుంచి ఎవరిని, ఏ కస్టమర్ని డిసప్పాయింట్ చేయలేదు. బికాజ్ ప్రతి ఐటెం మెనూ ప్రకారమే బిర్యానీ అవుతుంది. మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్స్ వెయిట్ ప్రకారమే బిర్యానీ అవుతుంది. సో ఈ రోజుకి రేపు డిఫరెన్స్ రాదు. కొంతమంది కస్టమర్లు సాటిస్ఫై అవ్వట్లేదు, ఎందుకంటే డబల్ మసాలా, లైట్ మసాలా అనుకుంటే కారం కొంచెం స్పైసెస్ తినే వాళ్ళకి, మనకి గుంటూరు వాళ్ళు ఇలా అయితండి కొద్దిగా డబల్ మసాలా పెడతారా అని కస్టమర్ నోటు పెడతారు. ట్రిపుల్ మసాలా, డబుల్ మసాలా, డబుల్ మసాలా, త్రిపుల్ మసాలా ఇచ్చి పడేస్తావా స్పైసీ అని అలా పెడతారు. ఒక లాస్ట్ వన్ మంత్ బ్యాక్ అనుకుంటా స్పైసీ 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 అని చెప్పి ఒక 100 పెట్టాడు నోట్ కస్టమర్. 100 times స్పైసీ స్పైసీ అని రాశాడా? 100 పెట్టాడు. ఒక్కసారి షేర్ చేయండి సార్ ఆ కాపీ మాకు కూడా. మీకు కాపీ షేర్ చేస్తా కావాలండి. 100 times స్పైసీ 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 అని పెట్టాడు. సో అలాంటి వాళ్ళకి మన బిర్యానీ అయితే కొద్దిగా స్పైసీగానే ఉండిద్ది. లైట్ స్పైసీ కావాలంటే మాత్రం నోట్లో స్విగ్గీ, జొమాటోలో చేసుకునే వాళ్ళు మీడియం స్పైసీ అని నోట్ పెట్టుకోండి. సార్ ఇది ఈ స్పైసీనెస్, ఎక్స్ట్రా స్పైసీ, డబుల్ మసాలా ఇవన్నీ ఒక పక్కన పెడితే డైలీ చేసేది, ఆ డైలీ బేసిస్లో ఆ ఫ్లేవర్ని, టేస్ట్ని అసలు ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? అదే మేడం, మేము ప్రతిదీ కూడా ఇండియా గేట్ క్లాసిక్ రైస్ మాత్రమే వాడతాం. ఇండియా గేట్ క్లాసిక్ రైస్ 2 years ఓల్డ్ రైస్, 100% గీ, ఆయిల్, డాల్డా అనేది మేము అస్సలు వాడం. మా మసాలా కూడా
ఓన్ మేడ్గా మేము తయారు చేసుకుంటాం. ఓకే. అయితే మీరు హోమ్ మేడ్ మసాలా యూజ్ చేస్తూ ఉంటారు. గరం మసాలా మేము ఓన్గా తయారు చేసుకుంటాం, బయట కొనేవి వాడం. అది మేడం. ఓకే. సో మనం ప్రతిదీ కొలత ప్రకారం వస్తుంది కాబట్టి మ్యాక్సిమం 100 అని చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరిది ఏదో చిన్న మిస్టేక్ ఉంటుంది. 90% మాత్రం రోజు రోజుకి దాన్ని మంచిగా ఇవ్వాలని మాత్రం రోజుకి సరి చేసుకుంటూనే ఉన్నాం. అంటే మేము నార్మల్‌గా వంట చేసేటప్పుడు రోజు చేసే దోసకాయ పప్పు అయినా ఒకరోజు ఒకలా, ఇంకో రోజు ఇంకోలా వస్తా ఉంటది గదా! అందుకని అడిగాను. అది మనం ఇంగ్రీడియంట్స్ వెయిట్ పెట్టి వేయం కదా. అవును. ఉప్పు కొద్దిగా ఎక్కువ పడచ్చు, తక్కువ పడచ్చు. సో ఇన్ని కిలోల చికెన్, ఇన్ని కిలోల రైస్ అంటే ఎగ్జాక్ట్లీగా ఇన్ని కిలోల చికెన్కి, ఇన్ని కిలోలు రైస్కి ఇంత వాడాలి. సాల్ట్ ఆర్ గరం మసాలా ఏదైనా మెజర్‌మెంట్స్ ప్రకారంగానే పడాలి. ఎవ్రీ ఐటమ్ మెజర్మెంట్ ప్రకారం వస్తే మీకు క్లారిటీగా టేస్ట్ అనేది చేంజ్ రాకుండా వచ్చింది. మీది ఇంతకు ముందుకి ఇప్పటికి చేంజ్ అయిందంటే పోయినసారి డబుల్ మసాలా వెళ్ళుండొచ్చు, అప్పుడు స్పైసీ ఉంది. ఇప్పుడు లైట్ మసాలా వెళ్ళింది. డబుల్ మసాలా తినే వాళ్ళకి లైట్ మసాలా ఆగదు కాబట్టి కంప్లైంట్ పెడుతుంటారు. సో సార్ మీరు బిర్యానీ ఒక్కటే గాదు కేటరింగ్ గూడా అన్నారు కదా! కేటరింగ్‌లో వెజ్ కేటరింగా? నాన్ వెజ్ కేటరింగా? సో దాని గురించి ఏమైనా చెప్తారా ఒకసారి? మా దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ అండి. సో బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటాయి. స్టార్టింగ్ 50 మెంబర్స్ నుంచి 10,000 మెంబర్స్ వరకు చేస్తాం మేము. ఓకే. ఇందులో ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. బేసిక్ ప్లాన్ ఉంది, లగ్జరీ, విఐపి అని ప్లాన్ ప్రకారం 180 నుంచి స్టార్ట్ అవుతుంది. వెజ్ ఆర్ నాన్ వెజ్ 180 నుంచి స్టార్ట్ అవుతుంది. మా బిర్యానీ కూడా 1 పర్సన్కి 180 రూపీస్కే సర్వ్ చేస్తాం. 2 పీసెస్ దమ్ బిర్యానీ అన్లిమిటెడ్ రైస్తో ఎవ్రీడే మనకి వెళ్తూనే ఉంటుంది. ఓకే. సపరేట్గా 30 మెంబర్స్కి ఒక అండి, 50 మెంబర్స్కి ఒక అండి, 100 మెంబర్స్కి ఒక అండి, అలా మన దగ్గర ఆ ఆప్షన్ ఉంది. ఓన్లీ ప్యాక్స్ కాకుండా. మీరు చిన్న చిన్న కిట్టి పార్టీలు అండ్ బర్త్డే పార్టీస్ చేసుకునే వాళ్ళకి మా బిర్యానీ కావాలంటే పార్సిల్ కాకుండా అండి వరకు బిర్యానీ వేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. సార్ హైదరాబాద్లో అనుకోండి బిర్యానీతో పాటు మిర్చి కసాలన్, రైతా. గుంటూరు, విజయవాడ ఇట్లా కొన్ని రీజన్స్‌లో గోంగూర ఇస్తారు, లేదా ఇంకేవేవో ఇస్తారు అని చెప్పేసేసి అంటారనమాట. సో మీ దగ్గర ఏమిస్తూ ఉంటారు? మన దగ్గర అయితే కట్ట రైతా, ఓకే. కట్ట, రైతా ఈ 2 ఉంటాయి. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి తెలీదు సార్ కట్ట అంటే ఏంటి అని. అసలు కట్ట ఏంటిది సార్? కట్ట, కలియా ఏదైనా అదే కట్ట, కలియా అన్న. సో కాల్స్తో పిలిచిన అదొకటే. విజయవాడలో, గుంటూరులో కట్ట అంటారు. సార్ మరి కేటరింగ్ విషయానికొచ్చేస్తే బేసిక్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి వెజ్‌లో అనుకోండి అప్రాక్స్ ఎన్ని డిషెస్ వస్తూ ఉండొచ్చు? నేనైతే మేడం ఇప్పటివరకు 110 ఐటెంతో పర్ ప్లేట్ వెజ్ చేశాను మేడం. నాన్ వెజ్ చేయలేదు, కానీ అన్ని ఐటమ్స్తో వెజ్ 110 ఐటమ్సా? 10 ఐటమ్స్. స్వీట్లో 30 ఐటమ్స్, హాట్లో ఒక 5 or 6 ఐటమ్స్, బిర్యానీలు 4 or 5 ఐటమ్స్, కర్రీస్ 4 or 5 ఐటమ్స్, ఓకే. ఫ్లేవర్డ్ రైస్లు. నేనైతే ఒక 110 వరకు చేశాను. ఓకే. మనం మీడియం పీపుల్స్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా మనం సర్వ్ చేయగలం. హై కాస్ట్ పీపుల్కి కూడా మనం సర్వ్ చేయగలం. సో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కేటరింగ్స్‌లో మాక్సిమం నంబర్ ఎంతవరకు చేసి ఉంటారు సార్ కేటరింగ్? 10,000 మెంబర్స్ వరకు చేస్తాం మేడం. 10,000 మెంబర్స్. దీనికి ప్రిపరేషన్ ఎన్ని డేస్ ముందు నుండి స్టార్ట్ అవుతుంది సార్ అసల? 1 డే మేడం, 1 డే సరిపోతుంది మేడం. 10,000 మెంబర్స్‌కి. మనకి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాయి మేడం క్యాటరింగ్స్. మన బాయ్స్ బ్యాక్గ్రౌండ్ 20 మెంబర్స్ ఉంటారు. ఓకే. మనకి పర్చేస్కి ఒకరికి ఉంటారు, మన నాన్ వెజ్ అయితే ఒకరు ఉంటారు, మార్కెటింగ్ ఒకరు ఉంటారు, ఎవ్రీ ఐటమ్ పర్చేస్ చేసుకోవడానికి ఒకరు ఉంటారు. కాబట్టి మనకి డైలీ 2-3 క్యాటరింగ్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. నైస్. సో ఓవరాల్‌గా టీమ్ సైజ్ ఎంత సార్ ఈ రెస్టారెంట్ కోసం గానివ్వండి, కేటరింగ్ కోసం గానివ్వండి, బ్యాక్ ఎండ్ పనిచేసే వాళ్ళ కంప్లీట్ టీమ్ సైజ్ ఎంత అప్రాక్స్‌గా? 20 మెంబర్స్ ఉన్నారు మేడం. 20 మెంబర్స్. యాడ్ ఆన్స్ మనకు సప్లై చేయడానికి బాయ్స్ ఆర్ గర్ల్స్ కావాలంటే మనకు సపరేట్గా తెచ్చుకోవచ్చు. సో ఇది మీరు ఒక్కరేనా సార్ ఆర్ పార్ట్నర్స్ ఇట్లా ఎవరైనా ఉన్నారా మీకు? ఇప్పుడు ఎవరు పార్ట్నర్స్ ఎవరు లేదు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది దీనికి? మా మిస్సెస్ ఎప్పుడు ఆమె ఉంటుందండి రెస్టారెంట్లో. ఫ్యామిలీ సపోర్ట్ చాలా లేడీస్ సపోర్ట్ లేకపోతే ఆల్రెడీ క్యాషియర్గా ఏరే వాళ్ళని పెట్టాము, అంతా జరిగిపోయింది. సో ఆ రోజు డిసైడ్ అయ్యా, ఒకరోజు హాలిడే కావాలంటే షాప్ క్లోజ్ చేసుకొని తీసుకోవచ్చు, కానీ ఒక బయట వాళ్ళని అనేది కౌంటర్లో పెట్టకూడదని అనుకున్నా ఆ రోజు. ఆ రోజు నుంచి మా మిస్సెస్ కౌంటర్లో ఉంది. సార్ ఇందాక మీరు అన్నారు కదా మనం
స్టాఫ్‌ని ఏదైనా క్వెషన్ అడిగితే మానేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. సో, అట్లా ఎప్పుడైనా షెఫ్ మానేస్తే సిట్యుయేషన్ ఏంటిది? కుకింగ్ గానివ్వండి, ఆ ఫర్దర్ ప్రొసీజర్స్ కానివ్వండి, అవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారు మరి? చెప్పాగా మేడం, ప్రతి ఐటెం నా కిచెన్లో వచ్చే ప్రతి ఐటెం నాకు ప్రిపేర్ చేయడం వస్తేనే మనం ఫుడ్ బిజినెస్లో దిగాలని. ప్రతి ఐటెం బిర్యానీతో సహా మొత్తం నా రెసిపీతోటే వస్తుంది. అంటే షెఫ్ ఉన్నా, లేకున్నా బిర్యానీ ఆగదు. నేను ఓనర్ని కాదండి, ఒక వర్కర్ సెలవు పెడితే నేను వర్కర్ని. అవసరమైతే క్లీనింగ్ అయినా కూడా చేసుకుంటాం. అలా ఉంటేనే ఫుడ్ బిజినెస్లోకి రావాలి. కారు వేసుకొని జోబులో చేతులు పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకుని వెళ్దామంటే అవ్వదు. సార్ మరి మీరు నూడిల్స్ బిజినెస్ చేశారు. ఇంకా వేరే బిజినెసెస్ చేశారు. వాటర్ ప్లాంట్, కర్రీ కర్రీ పాయింట్ బిజినెస్ కూడా చేశారు కదా! మళ్ళీ బిర్యానీ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు? నేను సో మెనీ ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు బిర్యానీ మీద ఒక అంటే బాగా ఇష్టం ఉండింది. బిర్యానీ బిజినెస్సే పెడదాం. రెస్టారెంట్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రెస్టారెంట్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా బిర్యానీ తింటా. మీరే కాదు సార్. ఇన్‌ఫాక్ట్ ఎవరైనా కూడా సరే ఫుడ్ అనంటే బిర్యానీ. ఇందాక నేను అన్నట్టుగా బిర్యానీ ఇట్స్ లైక్ అన్ ఎమోషన్ అనమాట. లేట్ నైట్ అయినా ఎప్పుడైనా కూడా అందరం బిర్యానీయే ఆర్డర్ చేయాలి అని అనుకుంటాం. స్విగ్గీలో పెట్టినా, జొమాటోలో పెట్టినా, రెస్టారెంట్‌కి వెళ్ళినా కూడా మనం బిర్యానీయే ఆర్డర్ పెడతా ఉంటాం. ఇంకా విజయవాడ కన్నా హైదరాబాద్ అంటే ఖచ్చితంగా బిర్యానీ అంటే హైదరాబాద్ అంటే బిర్యానీ. సార్ మరి ఇన్ని దమ్ బిర్యానీస్‌లో మీ దమ్ బిర్యానీకి ఆ దమ్ ఏంటిది సార్? ఆ స్పెషల్ ఏంటిది మీ బిర్యానీలో? మా బిర్యానీలో మేడం అదే మేడం, మాకు ప్రతిదీ కూడా మేము ప్రీమియం క్వాలిటీ రైస్ కానుంచి గీ కానుంచి ప్రతిదీ ప్రీమియం వాడతాం కాబట్టి డే 1 నుంచి చిన్న చిన్న మిస్టేక్స్ని రెక్టిఫై వస్తున్నా కాబట్టి 3 ఇయర్స్ నుంచి నాకు చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ నేను సరిచేసుకుంటూనే వస్తున్నా. సో నా బిర్యానీ మ్యాక్సిమం దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ టేస్ట్ మారదు. ఓకే. అంటే మన ఇంకొకటి చెప్తా అండి, స్విగ్గీ జొమాటోలో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. ఏంటంటే ఫుడ్ ఇప్పుడు పెడతారండి, కస్టమర్ ఆర్డర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 8కి పెట్టారనుకోండి ఆర్డర్, 8 PM పెట్టారనుకోండి. నాకు ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ చేయడానికి ఒక 20 minutes టైం పడుతుంది అనుకోండి. డెలివరీ బాయ్ అసైన్ అవ్వడానికి అంటే అన్ని టైంలో కాదండి, కొన్ని టైంలో ఒక 30 minutes పడుతుంది. మళ్ళీ ట్రాఫిక్ ఉందనుకోండి వచ్చిన తర్వాత, అది తీసుకెళ్ళడానికి అరౌండింగ్ టు 9 అవుద్దండి. బిర్యానీ హాట్గానే ఉండాలంటే అవ్వదుగా. సో అలాంటివి కూడా, అది కూడా రెస్టారెంట్ వాళ్ళదే తప్పు. ఖచ్చితంగా రెస్టారెంట్ వాళ్ళు చల్లటి ఫుడ్ మాకు సర్వ్ చేశారు అని కామెంట్ అలా పెట్టేస్తారు. కానీ ఎవరు కావాలని చేసి ఉండరు కదా సార్. కావాలని చేసినా చేయకపోయినా అది రెస్టారెంట్ వాళ్ళదే అవుతుంది కదా. అది మేడం, అలాంటి చిన్న చిన్న స్విగ్గీలో జొమాటోల్లో ప్రజెంట్ అయితే అలాంటివి చాలా జరుగుతున్నాయి. డెలివరీ బాయ్స్ ఫుడ్ తీసుకెళ్ళి పికప్ కొట్టకుండా డెలివరీ బాయ్స్ తీసుకుని ఉన్నాయి. సో అందరు కాదండి, కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. స్విగ్గీ వాళ్ళు అండి మేము వాళ్ళని లెఫ్ట్ చేసేస్తామండి, వాళ్ళ ఐడి బ్లాక్ చేసేస్తామండి అంటారు. మనకు అలా చెప్తారు కానీ సో వాళ్ళ బిజినెస్కి వాళ్ళు చూసుకోవాలి కాబట్టి ఈ స్విగ్గీ జొమాటోల్లో అయితే కొంచెం ఖచ్చితంగా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటున్నాయి. సో ఆ మిస్టేక్స్ కూడా రెస్టారెంట్ వాళ్ళే. కానీ సపోజ్ ఎప్పుడైనా వర్షం పడుతుంది అనుకోండి, ఈ డెలివరీ పార్ట్నర్ అయినా కూడా సరే వర్షంలో దడుచుకుంటూ అంత పికప్ చేసుకొని డెలివరీ చేయాలి అని అంటే వాళ్ళకు కూడా లేట్ అవుతుంది కదా. లేట్ అవుతుంది. ఆ డెలివరీ పార్ట్నరు దాంట్లో బండి వాటర్ పోయేటప్పుడు నీటి చుక్కలు పడ్డా, వర్షం నీళ్ళు పడ్డా రెస్టారెంట్ వాడు వాటర్ పోసి ఇచ్చారండి. అది రెస్టారెంట్ మీదకి వస్తుంది అయితే. వచ్చిద్దండి, కన్ఫామ్గా వచ్చిద్ది. ఖచ్చితంగా కంప్లైంట్ రైజ్ చేస్తాడు. వాటి రిఫండ్ అమౌంట్ ఫోటో పెడతాడు వాటర్ వచ్చినాయి అని. ఖచ్చితంగా రిఫండ్ చేయాలి. మనం చేయకపోయినా వాడు చేసేస్తాడు స్విగ్గీ జొమాటో. సో పీపుల్ మెంటాలిటీ కూడా మారాలి, చాలా మారాలి. అంటే నా చిన్నగా మీరు ఇవ్వకపోతే ఫుడ్ కస్టమర్కి కరెక్ట్గా ఎందుకు వెళ్ళదు, నువ్వు టయానికి ఇస్తే టయానికి ఎందుకు వెళ్ళదు. సో కొన్నిసార్లు నాది లేట్ అవ్వదని నేను అంటండి. కొన్ని ఐటమ్స్ క్రౌడ్ ఉన్నప్పుడు నేను చెప్పాగా, నేను సండే వచ్చి 1/2 hour పట్టింది. ఒక బిర్యానీ దమ్ బిర్యానీ ఇవ్వడానికి 1/2 hour పట్టిందంటే ఒక్కసారి 100 orders పడ్డప్పుడు మన బిర్యానీ ఎంతమందికి వస్తుంది. సో మళ్ళీ బిర్యానీ వేసే టైంకి 30 minutes పడుతుంది. కాబట్టి కొన్ని సమయాలలో మిస్టేక్స్ లేవని ఎవరిని చెప్పను కానండి. కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా, మన మిస్టేక్ లేకపోయినా మనం అగ్రీ అవ్వాలి. అలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఏమైనా అయ్యాయా సార్ మరి? రెగ్యులర్గా నేను ఫేస్ చేసే ఇవి అన్నీ. ఓకే.
అంటే ఎలాంటివి ఫేస్ చేశారు? ఏమేం ఫేస్ చేశారు సార్ మీరు? అదే మనం స్విగ్గీలో ఆర్డర్ పెడతారు. ఆళ్ళు రావడం, బాయ్ రావడం, అసైన్ అవ్వడం లేట్ అయినా కూడా రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ పెట్టిన తర్వాత 40 మినిట్స్‌కి డెలివరీ చేశారు. 1 అవర్‌కి డెలివరీ చేశారు. 1 ½ అవర్‌కి కూడా చేశారు. హ్మ్. అనవసరమైన బ్లేమ్స్ అన్నీ తీసుకోవాలి. ఉంటాయి మేడం. ఆ! ఇప్పుడు నిన్న నాకు వీడియో ఒకటి పోస్ట్ చేశాను మేడం. నేను సాటర్‌డే హ్మ్. మా బిర్యానీ ఒక్కసారి నచ్చితేనే టేస్ట్ చేయండి. లేకపోతే అసలు ఆర్డరే చెయ్యొద్దు అని పెట్టిన దానికి దగ్గర దగ్గర 200 మెంబర్స్ కామెంట్స్ వచ్చినాయి. హ్మ్. అందులో ఒక 80% గుడ్ కామెంట్స్ వచ్చినాయి. ఒక 10 మెంబర్స్ ఎగ్జాక్ట్‌లీగా నేను చెప్పా కదండీ డబుల్ మసాలా రావటం. ఒక 10 మెంబర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి అన్‌సాటిస్ఫై అయ్యి పెట్టిన మెసేజ్‌లు ఉంటాయి. 10 మెంబర్స్ ఉంటారు చూడండి, ఖచ్చితంగా మనల్ని పని కట్టుకొని ఆళ్ళ ఫోటో కూడా ఉండదండి. మన కామెంట్ పెట్టినోళ్ళయి ఫోటో ఉండదండి. ఏదో బైకులు అవి ఫోటోస్ ఉంటాయి. అలాంటోళ్ళు నువ్వు డబ్బా కొడుతున్నావు. సో, సో మెనీ నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. అవి మనం స్కిప్ చేయకపోతే కష్టం. సో, ఏదేమైనా గానీ పాజిటివ్స్ తీసుకొని, నెగెటివ్స్ అంతే పక్కన మేడం. పెట్టి అనను గానీ, దాన్ని మనం మైండ్‌లో పెట్టుకొని ఇంకా మనం ముందుకు నడుస్తా ముందుకెళ్ళాలి. ఉండాలి. నెగెటివ్ కామెంట్స్‌లో 100% 20 ఉన్నాయన్నాను కదా! 10 అయితే కన్ఫర్మ్‌గా వాళ్ళు అన్‌సాటిస్ఫై అయితేనే కొంతమంది పెడతారు. దానికి అగ్రీ చేయాలి. అది మనం రెక్టిఫై చేసుకుంటేనే అది రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ వెళ్తాం. ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా పెట్టినవి కూడా చూసుకోవాలి. పాజిటివ్ వచ్చింది కదా! నువ్వు నెగెటివ్ పెట్టావు కదా! నెగెటివ్‌ని స్టిక్ చేయొద్దు. దాన్ని 3 ఇయర్స్ నుంచి కూడా నేను చేసుకుంటా వచ్చింది ఇదే. సో, నాకు 3 ఇయర్స్ తర్వాత నీ వీడియోలు వైరల్ అయినాయి. నువ్వు ఎక్కడరా బాబు నీ అడ్రస్సు? ఎక్కడగా నా బందర్ రోడ్ ఆటోనగర్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి. చాలామంది అంటే ఎటకారంగా పెడతారు. ఎక్కడరా బాబు నీ అడ్రస్ అని. సో, అలాంటి వాళ్ళకి ఎటకారంగా పెట్టినా సరే మనం పాజిటివ్‌గానే రిప్లై అవ్వాలి. సార్ కరోనా అప్పుడు ఆల్మోస్ట్ ఒక 20,00,000 దాకా లాస్ అయిపోయారు. కంప్లీట్‌లీ లాస్‌లో ఉన్నారు. ఈ బిర్యానీ సెంటర్ గానివ్వండి, కేటరింగ్ సెంటర్ గానివ్వండి, స్టార్ట్ చేయాలి అనంటే, మళ్ళీ మీరు ఆ పాజిటివ్ దీంట్లోకి రావాలి అనంటే, ఇట్ వుడెంట్ హావ్ బీన్ థట్ ఈజీ స్టార్ట్ చేయడానికి. రెస్టారెంట్ ఆర్ ఈ కేటరింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు, ఇనీషియల్ డేస్ ఆఫ్ మీ బిజినెస్‌లో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఆర్ ఎంత స్ట్రగుల్ మీకనిపిచ్చింది? రెస్టారెంట్ స్టార్ట్ చేసినాకంటే కొద్దిగా స్టాఫ్ వైపు నుంచి కొన్ని ఉంటాయండి. అంతకు మించి రెస్టారెంట్ వైపు నుంచి అంటే మనకి ఇంకేముండవు. వాడిని గట్టిగా "రా బాబు నువ్వు నువ్వు టయానికి వచ్చి టయానికి వెళ్ళమన్నా కూడా వాడికి ఇబ్బందిగానే ఉండిద్ది. ఈ రోజుల్లో ఫోన్ ఒకటి చూసుకొని అలా చూస్తూ ఉంటారు కానీ ఐటెం ఏమిరా బాబు ఐటెం లేట్ అవుతుందంటే ఆడు పార్సిల్ చేయడు, ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఆడిని అరిసామంటే రేపు రాడు. సో, ఈ రెస్టారెంట్ ఫీల్డ్లో అయితే గట్టిగా అరవలేము, కక్కలేము, మింగలేమంటారా? అలాంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉంటే ఆ బిజినెస్ చేయలేం. ఖచ్చితంగా చెప్తేనే నెక్స్ట్ వెళ్ళగలం. చెప్పకపోతే వెళ్ళలేం. ఇది అలా చెప్పాలంటే మనకు ఫుడ్ రావాలి. సార్ ఇనీషియల్ డేస్‌లో ఓపెన్ చేసిన వెంటనే హండ్రెడ్స్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చి పడతాయి. లేదా ప్రాఫిట్స్ కంటిన్యూయస్‌గా ప్రాఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేయలేం గదా! ఆ ఇనీషియల్ స్ట్రగుల్స్ ఎలా ఉండింది అసల మీకు? మేడం గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చులే కానీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి లాభాలు లేవేమోగా మేడం. దానికి రొటేషన్ అవుతూ దగ్గర దగ్గర 1 ½ 2 ఇయర్స్ వరకు హ్మ్. 2 ఇయర్స్ వరకు దానికి రొటేషన్ చేసుకుంటూ వచ్చామండి. ఒక 1 ఇయర్ నుంచి మేము ప్లస్‌లోకి వెళ్ళాం. సో, 1 ఇయర్ వరకు రూపాయి లేకుండా పని చేస్తూ జీతం లేని అంటారు చూడండి. జీతం లేని పనోడు లాగా. జీతం లేని పనోడు. అలా చేశామండి. సార్ విజయవాడలో గానివ్వండి, హైదరాబాద్‌లో గానివ్వండి చాలా దమ్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి. అందరూ గూడా మేము ప్రీమియం క్వాలిటీ రైస్ వాడుతున్నాం ఇవన్నీ చెప్తారు. మీ దానికి వాళ్ళ దానికి ఏంటిది సార్ డిఫరెన్స్ అసల? అదే మేడం. మనం ప్రతి ఐటెమ్ గూడా ప్రీమియం తీసుకుంటేనే ప్రీమియం వచ్చిద్ది మేడం. నువ్వు బాస్మతి రైస్ బిర్యానీ అని అందరూ మాది బాస్మతి రైస్ బిర్యానీ అంటారు. బాస్మతి రైస్ రూ. 60, రూ. 70 కూడా బిర్యానీ ఉంది. మీ బిర్యానీ స్టార్టింగ్ ప్రైస్ ఏంటిది సార్? మాది బిర్యానీ ప్రైస్ 300 అండి. దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ 300 స్టార్టింగ్ ఉంటుంది. సో, ఎంతమంది తినగలుగుతారు సార్ ఒక్క బిర్యానీ తీసుకుంటే? ఒక పెద్దోళ్ళు, ఒక పిల్లలకి సరిపోతుంది. ఎన్ని పీసెస్ ఉంటాయి సార్? 3 పీసెస్ ఉంటాయి. 3 పీసెస్. ఓకే. మా దగ్గర ఎక్కువగా ఫ్యామిలీ ప్యాక్స్ వెళ్తాయి. ఫ్యామిలీ ప్యాక్స్ ఒక ఇద్దరు పేరెంట్స్‌కి, ఇద్దరు పిల్లలకి పర్ఫెక్ట్‌గా సరిపోయిద్ది. దాంట్లో బటర్ నాన్ ఇస్తాము, బోన్‌లెస్ చికెన్ కర్రీ ఇస్తాము,
కాంప్లిమెంటరీ ఇస్తాం. ఓకే. ఏమేమి ఇస్తారు సార్ ఫ్యామిలీ ప్యాక్‌లో? చికెన్ బోన్‌లెస్ కర్రీ, బటర్ నాన్ ఇస్తాం. బటర్ నాన్ ఇస్తాం. సో, మనకి సండే వస్తే దగ్గర దగ్గర ఒక 50-70 ఫ్యామిలీ ప్యాక్స్ వెళ్తాయి. ఫ్యామిలీస్ ప్యాక్స్ వెళ్తాయి. ఆన్‌లైన్‌లో గానీ, టేక్ అవే గానీ. సో, రీసెంట్‌గా ఫ్రాంచైజీ ఒకటి స్టార్ట్ చేశామన్నారు కదా సార్ గుంటూరులో. యాహ్! మేడం. ఏ మోడల్ ఎంచుకున్నారు సార్ ఫ్రాంచైజీ కోసం? మోడల్ అంటే ఏం లేదు మేడం. మనం వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇస్తున్నామన్నా ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి ఒక ఫుడ్ గురించి ఒక ఐడియా ఉండాలి. ఓకే. ఐడియా లేకుండా ఎవరింటి వాళ్ళు వచ్చి ఫ్రాంచైజ్ ఇవ్వమన్నా కూడా మేము ఇవ్వం. ఓకే. వాళ్ళకు ఒక ఫుడ్ గురించి కొంచెమైనా కనీసం ఒక 10 ఆర్ 20% అని తెలియకపోతే ఇవ్వను. ఎందుకంటే నాకు అన్ని ఆ కష్టాలు తెలుసు కాబట్టి. గట్టిగా అరిస్తే రేపు రాడు. నువ్వు సెలవు పెట్టుకొని కూర్చుంటే నీకు వర్కౌట్ అవ్వదు. సో, మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉన్నోడికి ఇచ్చామనుకోండి, మనకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది. గుంటూరులో ఇచ్చామండి మనం ఆల్రెడీ వాళ్ళకి ఇంతకుముందు రెస్టారెంట్ బిజినెస్ మెయింటైన్ చేసిన వాళ్ళే కరోనా టైంలో వాళ్ళ రెస్టారెంట్ మూసేశారు. సో, వాళ్ళకి ఫుడ్ గురించి ఒక ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చాం. సార్ విజయవాడలో అనుకోండి షెఫ్ లేకున్నా కూడా మీరు చేసేస్తారు. నేను చేసేస్తానండి. ఫ్రాంచైజీలో అంటే గుంటూరులో అలా చేయగలిగిన వాళ్ళు ఉంటేనే తీసుకుంటారా ఫ్రాంచైజీ కోసము? ఉంటే మనం 100% ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనది కొలత ప్రకారం కాబట్టి కొంచెమైనా మనకి ఇంట్రెస్ట్ ఉందంటే ఎన్నో రోజులు పట్టదండి. బిర్యానీ వేయడం నేర్చుకోవడం ఎన్నో రోజులు పట్టదు. ఒక 10 డేస్ ఆర్ 20 డేస్ పర్ఫెక్ట్గా అక్కడ ఉంటే వచ్చిద్ది. ఎందుకంటే మన చేత్తో ఇంత వేస్తే అది కరెక్ట్గా రాదు. మనం కొలతలు మెజర్మెంట్స్ మొత్తం ఇస్తాం కాబట్టి చాలా ఈజీ అవుతుంది. ప్రతి ఒక్క రెసిపీకి ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది కదా సార్. అంటే కేఎఫ్సీకి కానివ్వండి, మెక్‌డొనాల్డ్స్‌కి కానివ్వండి, ఒక సీక్రెట్ స్పైస్ ఆర్ ఏదో ఒకటి ఉంటుంది. అలా మీ దానికి కూడా డెఫినెట్‌గా ఉంటుంది. ఫ్రాంచైజీ వాళ్ళకి మీరు అది ఎట్లా షేర్ చేస్తారు? అదే మేడం, ఫ్రాంచైజ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే రెసిపీ చెప్తాం. కానీ గరం మసాలా మాత్రం మేము ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తాం. సార్ ఒకరు ఫ్రాంచైజీ మీ దగ్గర తీసుకోవాలి అనుకుంటే ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు. కుకింగ్ నాలెడ్జ్ ఉండాలి లేదా రెస్టారెంట్ నాలెడ్జ్ ఉండాలి అనేసి. వాళ్ళకి ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మేడం, మనకి ఎవ్రీ డే ఒక మినిమం ఒక 15 కేజెస్ బిర్యానీ వెళ్తే 15 కేజెస్ బిర్యానీ వెళ్తే పర్ డే వాళ్ళకి 2 ఆర్ 3,000 వరకు మనకి రిటర్న్ ఉంటుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే మనం ఫుడ్ ఈరోజు వేసిన ఫుడ్ 100% అమ్ముకుంటేనే మనకి ఇన్వెస్ట్ పెట్టింది రిటర్న్ అవుద్దండి. 100% వెళ్ళకుండా 70% వెళ్ళింది అనుకోండి, మనకి మైనస్లోకి వెళ్తాం. మనం ప్రిపేర్ చేసిన ప్రతి ఫుడ్ ఒక 100 బిర్యానీ ఇవాళ వెళ్ళిద్ది. 100 బిర్యానీ వేసాం, 100 వెళ్ళలేదు, 70 వెళ్ళింది అనుకోండి, మనం మైనస్లో ఉన్నట్టే. సో, మనకి వెళ్ళేదాన్ని బట్టి చూసుకొని వేసుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు. మేడం అది. సో, ఫ్రాంచైజీ ఎవరైనా మీ దగ్గర తీసుకోవాలి అనుకుంటే, వాళ్ళ దగ్గర రాయల్టీ అమౌంట్ కానివ్వండి, ఆర్ పర్సెంటేజ్ కానివ్వండి, ఇదంతా ఎలా తీసుకుంటారు మీరు వాళ్ళ దగ్గర? అప్రాక్సిమేట్లీ వాళ్ళకి ఫ్రాంచైజ్ పెట్టుకోవాలంటే దగ్గర దగ్గర ఒక 6 ఆర్ 7 lakhs వరకు అవుతుంది. ఎందుకంటే మన ఎక్విప్మెంట్స్ కానీ, మాకు ఫ్రాంచైజీకి ఇచ్చే అమౌంట్ కానీ దగ్గర 6 ఆర్ 7 lakhs వరకు అవుతుంది. సో, రాయల్టీ అమౌంట్ ఒక 6-7 లాక్స్ దాకా అవుతుంది. ఓకే. సో, ఈ ఎక్విప్‌మెంట్స్ మాకు అవన్నీ ఫ్రాంచైజ్ మీరే మేము కొంటారా? ఇస్తే మేము ఇయర్లీ 1 టైం తీసుకుంటాం. మరి కిచెన్‌కి రిలేటెడ్ ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో సార్, స్టవ్స్ అనివ్వండి, యుటెన్సిల్స్, గ్యాస్ ఇవన్నీ మీరే తీసుకుంటారా వాటిలకి? అది సపరేట్గా మనం ఇంక్లూడింగ్ చేసి తీసుకోవట్లేదండి. నేను అందుకని మేము అన్నిటికి కలిపి అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది, ఓన్లీ మా ఫీజు వరకు సపరేట్ ఉంటుంది, ఎక్విప్మెంట్స్ వరకు సపరేట్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా మనం స్టీల్ పొయ్యిలు వాడతాము, స్టవ్స్, దానికి అదే పెట్టుకొని నేను చేసుకుంటా అన్నోడికి ఒక బడ్జెట్ అవుతుంది. మేము ఐరన్ పొయ్యిలు పెట్టుకొని చేసుకుంటానికి ఒక బడ్జెట్ ఉంటుంది. అంటే వాళ్ళ వెసులుబాటుని బట్టి చేసుకోవడానికి మనం అవకాశం ఇచ్చాం. అప్రాక్స్‌గా ఎంత అవ్వచ్చు సార్ ఇన్వెస్ట్‌మెంట్? 6 ఆర్ 7 lakhs వరకు అవుతుంది. ఓకే. అంటే రాయల్టీ కాకుండా ఒక ఆ, 6-7 లాక్స్ దాకా అవ్వచ్చు. మనకు ఒక కిచెను, ఒక ఏదైనా కానీ 15x20 ఆ సైజ్ రూమ్ ఉంటే సరిపోతుంది. పార్సిల్ టేక్ అవే జొమాటో, స్విగ్గీ మాత్రమే ఉంటాయి కాబట్టి. గుంటూరులో కూడా మనం ఓన్లీ బిర్యానీయే పెడుతున్నారు. మన దగ్గర చైనీస్, తందూరి ఐటమ్ అక్కడ ఉండవు. ఓన్లీ బిర్యానీ, దమ్ బిర్యానీ. క్యాటరింగ్ కూడా ఉంటుంది. కానీ చైనీస్, తందూరి గుంటూరులో లేదు.
ఓన్లీ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, ఒక వెజ్‌లో 3 ఆర్ 4 ఐటెమ్స్ ఉంటాయి. మొత్తం కూడా అన్నీ కూడా ఒక 10 ఐటెమ్స్ వరకే ఉంటాయి. బిర్యానీయే ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక పర్సన్ ఫుడ్ మీద నాలెడ్జ్ లేదు. కానీ తనకి మీలాగే ఫుడ్ అంటే ప్యాషన్ ఇట్లా ఉంది అనుకోండి. తను మీ దగ్గరికి సపోజ్ ఫ్రాంచైజీ కోసం అప్రోచ్ అయ్యారు. తనకి మీరు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు? వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇస్తారా మరి? మినిమమ్ ఇస్తున్నారా? నాలెడ్జి తీసుకొని తర్వాత నువ్వు ఫుడ్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తే బాగుండిద్దేమో అని నేను సజెషన్ చెప్తా. మినిమమ్ కూడా లేకపోతే వర్కర్ల కానించి ప్రతిదీ మనకు మైనస్ అవుతుంది. అంటే కంపల్సరీగా ఫుడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి అంటారు. ఉండాలి మేడం. ఖచ్చితంగా ఫుడ్ బిజినెస్ నాలెడ్జ్ లేకపోతే మనం బిర్యానీ ఒక వర్కర్కి ఓనర్ సరెండర్ అవ్వడమే. అర్థం కాలేదు సార్. ఒక వర్కర్కి ఓనర్ సరెండర్ అయిపోవటమే. ఆడు వస్తానన్నా వాడిని పని చేయలేదని వాడిని ఒక మాట అనలేము, గట్టిగా అరవలేము, త్వరగా చేయమని చెప్పలేము. సో మనకి వర్క్ రాకపోతే ఇవి ఇంకా ఎక్కువ చేస్తారు. మనకు వర్క్ వచ్చు అనుకోండి, ఆయనకు వర్క్ వచ్చు, మనం చెప్పిన ఎట్లా ఆటలేం సాగవని వాళ్ళే ముందుకు జాగ్రత్తగా ఉంటారు. సో సార్, ఈ మధ్య న్యూస్ చూస్తున్నాం కదా, ఇన్స్టా రీల్స్ కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చాలా రెస్టారెంట్స్ని అందరినీ కూడా అన్నిటినీ కూడా రైడ్ చేస్తూ ఉన్నారు క్లెన్లీనెస్ లేదు అన్న విషయంలో. మరి మీరు అట్లాంటి దానికి రిలేటెడ్గా, క్లెన్లీనెస్కి రిలేటెడ్గా ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్కి శానిటైజేషన్ చేయించుకోవాలి కిచెన్ మొత్తం. మేము మంత్లీ 1 టైం ఆర్ 2 టైమ్స్ ఖచ్చితంగా, మంత్లీకి 1 టైం అయినా ప్రాపర్గా మొత్తం సామాన్లు స్టవ్లు కాంచి మొత్తం ఇటు జరుపుకొని మొత్తం క్లీన్ చేసుకుంటాం. అలా చేసుకోకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. సార్, ఇప్పటి వరకు మీరు చాలా ఆర్డర్స్ చేశారు కదా. సో ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి ఆర్డర్స్లో బిగ్గెస్ట్ టఫెస్ట్ ఆర్డర్ ఏదన్నా ఉందా? అంటే అంటే మీకు ఆ ఆర్డర్‌కి మ్యాన్ పవర్ గానివ్వండి ఆర్ మ్యాన్ పవర్ సరిపోక హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉండడము, అది అట్లా ఏదైనా ఉండిందా అసల మీకు? నేను క్యాటరింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో 3000 మెంబర్స్కి మాకు విజయవాడలో ఎం రిసార్ట్స్ అని ఉండేది. ఓకే. పోరంకి పెనమలూరు దగ్గరలో ఉండేది. 3000 మెంబర్స్కి వెజ్ అండ్ టిఫిన్స్, నాన్ వెజ్, ఫ్రూట్ సలాడ్స్, ఎవ్రీ ఐటెం మొత్తం దగ్గర దగ్గర ఒక 50 ఆర్ 70 ఐటమ్స్ అబోవ్. స్టార్టింగ్లోనే పెద్ద క్యాటరింగ్ అండి అది 3000 మెంబర్స్కి. అది నాకు కత్తి మీద సాములాగా అయింది. ఇది కరెక్ట్గా మనం చేస్తేనే నెక్స్ట్ వెళ్తాం. సో అది బెస్ట్ ఇవ్వడానికి దగ్గర దగ్గర మీరు అన్నారే ఒక క్యాటరింగ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని, ఇప్పుడు 1 డేనే పడుతుంది. అప్పుడు దగ్గర దగ్గర 10 డేస్ పట్టింది. 10 డేస్ మనం ప్రిపరేషన్ చేసుకుంటేనే అప్పుడు అయింది. అది మాత్రం మాకు ఒక బిగ్ టాస్క్ లాగా నాకు అయింది అది. కానీ కస్టమరు చాలా చాలా సాటిస్ఫై అయ్యాడు. సార్, మీరు రెగ్యులర్‌గా బిర్యానీ, ఫుడ్ ఇదంతా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. మిగిలిపోయిన ఫుడ్‌ని ఏం చేస్తూ ఉంటారు సార్ మరి మీరు? మేడం నేను రెస్టారెంట్ పెట్టినప్పటి నుంచి అదే ఏమో తెలియదు కానీ గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు. మ్యాక్సిమం ఎప్పుడు మిగల మహా మిగిలితే ఒక 5 ఆర్ 10 బిర్యానీస్, అంతకు మించి నా దగ్గర ఎప్పుడు మిగల. సో నేను మ్యాక్సిమం కూడా ఒక 10 కేజీ 5 కేజీ చూసుకొని మన టైం ఎంత ఉంది దాని ప్రకారం వేసేవాడిని. సో మనకి మెయిన్ ఏంటంటే మనకి కానీ ఎక్కువ కానీ మిగిలిపోయింది వేస్టేజ్ కానీ వెళ్ళింది అనుకోండి, మనకి ఇన్కమ్ రాదు. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లోనే పోతుంది కానీ రిటర్న్ రాదు. ఇప్పటి వరకు 3 ఇయర్స్‌లో అసలు ఫుడ్ మిగలలేదంటే గ్రేట్, నైస్. మిగలలేదు. అదే చెప్తున్నాగా, మిగిలినాయి అంటే ఒక 10 లోపే, 10 బిర్యానీస్ లోపే. నువ్వు మినిమం ఒక 50 బిర్యానీ మిగిలిపోవటం అలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఫుడ్ అయితే మిగలలేదు అన్నారు. మరి ఇట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ జరిగిందా సార్? ఓవర్‌ఫ్లో అంటే రెస్టారెంట్ దగ్గర రష్ ఎక్కువగా ఉండి ఫుడ్ సరిపోలేదు అన్నట్ల రష్ అట్లా ఎప్పుడైనా అయిందా? రష్ అంటే అండి, ఒక్కొక్క బిర్యానీ మనం ఆన్లైన్ ఆన్ చేయగానే టప టప టప్ పడిపోతాయండి. సండే ఉందనుకోండి, 11:30కి మాది అవుట్లెట్ స్టార్ట్ అవుద్ది. 11:30 నుంచి 12 లోపు దగ్గర దగ్గర ఒక 80 ఆర్స్ 90 ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి. అవన్నీ క్లియర్ చేయడానికి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అబోవ్ పడుతుంది. అప్రాక్సిమేట్లీ ఒక 45 మినిట్స్ వరకు పడుతుంది. అలాంటి టైంలో మనకి అదే మన కస్టమర్లు ఫీడ్బ్యాక్లు ఇస్తుంది ఏంటంటే, టూ మచ్ లేట్ అబ్బా, ఇంత లేట్ అయితే ఎంత బాగుంటే మాత్రం ఎంతసేపు ఉంటామా అంటారు కస్టమర్స్. ఓకే. అయితే మీ ఆపరేటింగ్ టైమింగ్స్ ఏంటి సార్? అంటే జొమాటో, స్విగ్గీలో ఏ టైం వరకు అవైలబుల్ ఉంటారు నైట్ టైమ్స్?
మాది మార్నింగ్ 11:30 నుంచి 4 వరకు ఉంటుందండి. 4 నుంచి 6:30 వరకు బ్రేక్, క్లీనింగ్ టైము, ఈవినింగ్ మళ్ళీ ప్రిపరేషన్ టైము, 2.5 అవర్ బ్రేక్ ఉండిద్ది. మళ్ళీ ఈవినింగ్ 6:30 నుంచి నైట్ 12 వరకు ఉండిద్ది. స్విగ్గీ జొమాటో ఉంటుంది, టేక్ అవే కూడా ఉంటుంది. సో రెస్టారెంట్ నుండి మరి ఫ్రీ డెలివరీ ఇస్తారా సార్? ఫ్రీ డెలివరీ మా అవుట్లెట్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ వరకు ఫ్రీ హోమ్ డెలివరీ. ఏ టైం వరకు? మార్నింగ్ మన అవుట్లెట్ ఓపెన్ ఉన్న టైం మొత్తము నైట్ 12 వరకు ఇస్తుంటారు. 12 వరకు మనకి ఫ్రీ డెలివరీ ఉండిద్ది. మాకు నేను మొన్న రీల్ పోస్ట్ చేసిన తర్వాత ఫ్రీ డెలివరీ ఉందన్నారు కదా, అన్నారు 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ దగ్గర నుంచి చేశారు. ఓకే, 5 కిలోమీటర్స్ వరకు ఉందండి. ర్యాపిడో పెట్టుకోండి, అంతకు మించి దూరం ఉన్న వాళ్ళు ర్యాపిడో పెట్టుకోండి, లేదంటే స్విగ్గీ జొమాటో పెట్టుకోండి. ఫుడ్ తినడం కంటే కూడా ఫుడ్ పెట్టడము అన్నది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో అందరి నాలుకలకి నచ్చినట్లు ఫుడ్ పెట్టడం అంటే చాలా కష్టం. ఎవరి వల్ల కాదండి, అందరికీ నచ్చినట్టు. అది చెప్తున్నాగా, కొంతమందికి స్పైసీ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమందికి అదంటే ఇష్టం, కొంతమందికి ఇదండి. సో అందరినీ సాటిస్ఫై అయితే చేయలేం. సో ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే, ఇంట్లో మీరు ఎక్కువగా కుక్ చేస్తారా లేదా మీ వైఫ్ ఎక్కువగా కుక్ చేస్తారా? నేను ఇంట్లో ఎప్పుడు కుక్ చేయలేదండి, కానీ ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో మాత్రం వంట ఆమెకు రాదు, నేను నేర్పించానండి. ఓకే, వంట మొత్తం నేనే నేర్పించుకున్నాను. ఇప్పుడు నాకన్నా ఇంట్లో అతనే వంట బాగా చేసేది. మీరైతే ఏది బాగా కుక్ చేస్తారు? నేనైతే చికెన్ కర్రీ, మటన్ కర్రీ. వెజ్లో? వెజ్లో అయితే మాకు చిక్కుడుగాయ కర్రీ అంటే బాగా ఇష్టం. నైస్. చిక్కుడుగాయ కర్రీ అంటే చాలా ఇష్టం, అది కుక్ చేస్తాను. సార్ అంటే ఇందాక అన్నారు కదా కమెంట్స్ చాలా వచ్చాయి అనేసి. మేడం, మీ బిజినెస్ ఎదగడానికి కానివ్వండి, దేనికైనా కూడా ఈ సోషల్ మీడియా అన్నది ఎట్లా హెల్ప్ అయింది? నవ్వే డేస్లో అయితే ఖచ్చితంగా సోషల్ మీడియా లేకపోతే బిజినెస్ ఉండదు. నేను కూడా అసలు సోషల్ మీడియాలోకి రావాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదండి. కస్టమర్సే వచ్చి చిన్న షాప్ మీది కరెక్ట్గా 10 అడుగులు ఉండిద్ది, బందర్ రోడ్డు మీద పెట్టుకున్నాం. మీ షాపుకి నువ్వు ఇచ్చే టేస్ట్కి, నీ బిర్యానీకి అది వర్తే కాదు. నీ ఎదురుగా 1 కిలోమీటర్ ఉండే మాది బందర్ రోడ్లో చెక్ పోస్ట్ సెంటర్లో ఉండిద్ది, ఆటో నగర్ బస్ స్టాండ్ పక్కన ఉండిద్ది. అయ్యప్ప నగర్ అంటే 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. అయ్యప్ప నగర్లో ఉండే వాళ్ళకి కూడా నీకు తెలీదు నీ బిజినెస్. సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయొచ్చుగా, నువ్వే చేయొచ్చుగా. నిజంగా అలా చెప్పిన వాళ్ళకి థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పిన తర్వాత నేను సోషల్ మీడియాలోకి వచ్చాను. నేను ఎగ్జాక్ట్లీగా ఒక 4 or 5 వీడియోస్ చేశానండి. చాలా అంటే రెస్పాన్స్ మాత్రం సూపర్ అండి. అసలు వీళ్ళ సపోర్ట్కి, వీళ్ళ లవ్కి థ్యాంక్ యూ సో మచ్. కస్టమర్స్ మొత్తం మన వర్క్ మీద మనం కరెక్ట్గా ఉంటే కస్టమర్లు మనకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కస్టమర్స్ ఆర్ గాడ్స్ ఫర్ అ రీజన్. డిసప్పాయింట్ చేసేవాళ్ళు, బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఖచ్చితంగా స్కిప్ చేసుకోవాల్సిందే. సో రీల్స్, ఇన్స్టా పోస్ట్ చేస్తున్నాను అన్నారు కదా, వీటిలో వైరల్ అయిన కంటెంట్ ఏదన్నా ఉందా? ఒక్కసారి ఆర్డర్ చేయండి, నచ్చితేనే మళ్ళీ ఆర్డర్ చేయండి, లేకపోతే అసలు ఆర్డర్ చెయ్యొద్దు. నచ్చితే ఒక్కరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి. నా వీడియో మాత్రం మంచి వైరల్ అయింది. సో ఒక్క రీల్తో బ్రాండ్ ప్రమోషన్ అయిపోయింది అన్నమాట. ఒక్కసారి నా టేస్ట్ చేస్తే ఖచ్చితంగా 100కి నచ్చపోవచ్చు, కానీ 100కి 90 మెంబర్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుద్ది. ఇది మాత్రం షూర్. నచ్చితే ఒక్కరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి. ఓ సార్, ఇప్పుడు మీకు రెస్టారెంట్ టేక్ అవే ఉంది కదా, ఏదైనా వచ్చి ఫస్ట్ టేస్ట్ చేసి దాని తర్వాత తీసుకుంటామనంటే వాళ్ళకి ఏమైనా శాంపుల్స్ అవైలబుల్ ఉంటాయా మరి? ఉండిద్ది మేడం, ఇస్తాం మేడం ఖచ్చితంగా. మీరు ఎవరైనా కూడా కస్టమర్లు గమనించండి, మీకు మా ఫుడ్ మీద డౌట్ ఉన్నా, ఒక్కసారి టేస్ట్ చేయాలన్నా ఖచ్చితంగా శాంపిల్ ఇస్తారు. కౌంటర్ దగ్గర అడగండి, శాంపిల్ చూసిన తర్వాతే నచ్చితేనే తీసుకోండి, నచ్చకపోతే అవసరం లేదు. విత్ పీస్ కూడా ఇస్తారండి, శాంపిల్కి విత్ పీస్ రైస్ కూడా ఇస్తాం. ఇందాక అన్నారు కదా సార్, వర్కర్స్ ఏదైనా క్వశ్చన్ చేస్తే వెళ్ళిపోతారు అనేసి. అలా కాకుండా ఉండాలి అని అంటే మీరు వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? కొంతమంది వర్కర్స్ ఉంటారు మేడం, ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే పోయామా వచ్చామా, వర్క్ అయిందా లేదా, వాళ్ళ బిజినెస్కి మనం చేసే పని వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేదా అని చూసేవాళ్ళు కొంతమంది ఉండరు. సో మనం వాళ్ళకి ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఒక్కరికి కాదు, మన దగ్గర ఉన్న అందరికీ నువ్వు మాస్టర్వి నువ్వు అని వాళ్ళకి అలా
ఏరేషన్స్ లేకుండా అందరికీ ఒకే పర్సంటేజ్ ఇంక్రీజ్మెంట్ ఉండాలి. ఆన్ టైంలో వచ్చిన వాళ్ళకి మంత్లీ బోనస్ లాగా ఇవ్వాలి. సో వాళ్ళకి ఇన్కమ్ మనము చూయిస్తే వాళ్ళు కూడా వర్క్కి ఇంట్రెస్ట్ చూపుతారు. ఓకే. సో ఆ విషయం నేను మొన్నటి వరకు నేను చెప్పా కదా, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసుకుంటూ వస్తున్నా. కొన్ని మైనస్లు నాకు అందుకే వస్తున్నాయి. అంటే ఎందుకు సార్? అంటే వాళ్ళ అవసరానికి బయటికి ఒక 1 అవర్ ఆగి వస్తా, ఇలా బయటికి పంపిస్తాం. అదేంటంటే వాడికి అలవాటు, మనము వాళ్ళకి ఇచ్చే సనువు అయిపోతుంది. లీనియన్సీ. అదే వాడు మనం ఎప్పుడు అడిగినా వస్తాడు, మనం లేకపోతే వాడు వర్క్ జరగదు, రెస్టారెంట్ ఆగిపోద్ది అనేది వాళ్ళకి కొంతమందిలో వస్తుంది. అది మనం తీసేయాలంటే ఫస్ట్ టయానికి రావాలి, టయానికి వెళ్ళాలి, మంత్లీ బోనస్ ఇవ్వాలి, ఇయర్లీ బోనస్ ఇవ్వాలి. అలా ఇస్తే శాలరీ వాళ్ళకి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఇన్కమ్ వస్తే ఎవరిదైనా ఫస్ట్ డబ్బు అది ఉంటేనే ఏదైనా पैसे में परमात्मा है. అంతే. సో అది మనం ఇంక్రీజ్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వర్క్ వస్తారు టయానికి. అది లేకపోతే రారు. ఒక బౌండరీ అన్నది పెట్టుకోవాలి. ఒక బిజినెస్ అంటే రెస్టారెంట్ వైపు అనే కాదు, ఏ బిజినెస్ అయినా కూడా ఒక బౌండరీ సెట్ చేసుకోవాలి అంటారు. రెస్టారెంట్ బిజినెస్ అంటే ఫస్ట్ అన్నిటికన్నా కీలకమైనది ఏంటంటే వర్కర్స్, తర్వాత క్వాలిటీ, తర్వాత వేస్టేజీ. మనం ఎంత పర్చేస్ చేస్తున్నాము, అది మన స్టోర్లో నుంచి ఎంత వెళ్తుంది, ఏ ఐటెంకి ఎంత వాడుతున్నారని క్యాలిక్యులేషన్ కానీ లేకపోతే మనది సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యాక్చువల్లీ చాలా మందికి సార్ బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అనమాట. అయితే నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తను బేసికలీ ఉత్తరాఖండ్ నుండి. మేము కలిసి చదువుకున్నాం. తను వాట్ ఈస్ బిర్యానీ అని అడిగితే చెప్తుంది. బిర్యానీ ఇట్స్ ఎన్ ఎమోషన్, ఇట్స్ ఆబ్సెషన్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అని చెప్తుంది అనమాట. ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, ఎన్నో క్విజన్స్ ఉన్నాయి. అయినా కూడా బిర్యానీ అన్న ఒక్క దీనికి ఎందుకంత స్పెషాలిటీ? అది కూడా నాకు తెలియదు మేడం ఖచ్చితంగా. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు, అప్పుడు మా ఫ్రెండు నేను విజయవాడ సిటీలో కానీ మేము ఎక్కడికైనా బయటికి వెళ్తే ఫస్ట్ రెస్టారెంట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ రోజు ఆర్ సెకండ్ రోజు ఖచ్చితంగా బిర్యానీ టేస్ట్ చేసి రావాలి. ఇంకా చేసి వచ్చే వరకు అసలుకి మనసాగదో, ఎక్కడ ఉంటున్నామో తెలియదు. ఇక ఖచ్చితంగా అది ఏ బిర్యానీ అయినా సరే ఫస్ట్ ఓపెన్ అయిందా డే 1 డే 2లో ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. మ్యాక్సిమం డే 1 డే 2 అనేది ఉండదు. ఆ ఫ్రెండు నేను ఖచ్చితంగా వెళ్ళి బిర్యానీ టేస్ట్ చేస్తాం. ఒక బిర్యానీ కానీ మ్యాక్సిమం రెస్టారెంట్స్ కానీ సో మెనీ ఫిట్స్ ఏది ఓపెన్ అయినా ఫస్ట్ వెళ్ళొస్తాం. ఫస్ట్ టేస్ట్ చేయాలి. బిర్యానీ అయితే మాత్రం ఖచ్చితంగా బిర్యానీ ఉంటే ఫస్ట్ అది తిన్న తర్వాత మిగతా అయినా. సో రీసెంట్లీ ఒక ఇన్స్టా రీల్ చూశాను సార్. దాంట్లో ఏంటి అని అంటే ఒక చిన్న బాబు ఉంటాడు. వాడు వాళ్ళ అమ్మని అడుగుతాడనమాట, బిర్యానీ అమ్మ బిర్యానీ చేయలేదా అమ్మా అని అంటాడు. వాళ్ళ అమ్మ అంటది, అమ్మ బిర్యానీ చేయలేదు కానీ వైట్ రైస్ ఉంది, చికెన్ కర్రీ ఉంది, అవి రెండు కలుపుకొని తిను, రెండు బిర్యానీ టేస్ట్ లాగానే ఉంటుంది. అంటే బుడ్డోడు అంటాడు, అమ్మా ఎలా సేమ్ అవుతుందమ్మా, అది వేరు ఇది వేరమ్మా, టేస్ట్ డిఫరెంట్ అమ్మా అని అంటాడు అనమాట. సో ఇప్పుడు మీరు చెప్తే నాకు అదే గుర్తొచ్చింది అనమాట. యా, బట్ ఎనీ వేస్ ఏంటి అని అంటే బిర్యానీ ఇట్స్ లైక్ అ ప్యూర్ ఎమోషన్ ఫర్ మీ. ఫస్ట్ నుంచి కూడా బిర్యానీ అంటే ఒక బిర్యానీ లవర్స్ అంతే అబ్బా మారరు వాళ్ళు. సార్ క్విక్గా ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడిద్దాము. ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ తిని ఉంటారు కదా. సో చికెన్ మటన్? చికెన్. స్పైసీ, మైల్డ్ స్పైసీ, ట్రిపుల్ మసాలా ఆర్ ట్రిపుల్ మసాలా బ్యాలెన్స్డ్? డబుల్ మసాలా. బిర్యానీ విత్ రైతా వితౌట్ రైతా? విత్ రైతా. విత్ ఆర్ వితౌట్ సాలన్? విత్. మిర్చికా సాలన్? బిర్యానీలో ఖచ్చితంగా కట్ట. విత్ అనియన్ వితౌట్ అనియన్? విత్ ఆనియన్ లెమన్. డే టైమ్ బిర్యానీ ఆర్ నైట్ టైమ్ బిర్యానీ? ఎవ్రీ టైం డే మొత్తం. ఎగ్ ఆర్ వితౌట్ ఎగ్? ఎగ్. షార్ట్ గ్రెయిన్ ఆర్ లాంగ్ గ్రెయిన్? లాంగ్. దమ్ ఆర్ లాలీపాప్? దమ్ బిర్యానీ. లాలీపాప్ ఆర్ ఫ్రై బిర్యానీ? ఫ్రై. పంచపొట్టు బిర్యానీ ఆర్ చికెన్ దమ్ బిర్యానీ? వెజ్ లవర్స్కి అయితే ఖచ్చితంగా పనసకాయ దమ్ బిర్యానీ. సో బిర్యానీ తిన్న తర్వాత ఏంటిది అంటే, చాలామందికి బిర్యానీ తిన్న తర్వాత టీ అలవాటు ఉంటుంది, కొంతమందికి బిర్యానీతో పెప్సీ కానివ్వండి, కోక్ కానీ అలా అలవాటు ఉంటుంది. మీకేంటిది? బిర్యానీ తిన్న తర్వాత ఖచ్చితంగా స్వీట్ తింటా. ఏ స్వీట్ సార్? నాకైతే ఆఫ్రికా డిలైట్ ఇష్టం. సో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి అని అంటే మీకు ఇష్టమైనది చికెన్ దమ్ బిర్యానీ, బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ విత్ కట్ట అండ్ ఆప్రికాట్ డిలైట్ యాజ్ అ డెజర్ట్. విత్ ఆనియన్ అండ్ లెమన్.
సో కేటరింగ్ అన్నారు కదా సార్, అది ఇండోర్ కేటరింగా లేక అవుట్డోర్ కేటరింగా? రెండు ఉంటాయి మేడం. ఒక 300 బిలో అయితే మా కిచెన్లో నుంచే వెళ్తుంది. 300 మెంబర్స్ దాటితే అవుట్డోర్ క్యాటరింగ్ కూడా చేస్తాం. మా ఫంక్షన్ హాల్లో, కళ్యాణ మండపాల్లో, మామూలుగా హౌసెస్ దగ్గర ఖాళీ ప్లేసుల్లో. సో ఎనీవన్ ఏదైనా ఇండోర్ అవుట్డోర్ అవైలబుల్. సో సార్, నాకైతే బిర్యానీ అని అంటే ఇట్స్ ప్యూర్లీ అన్ ఎమోషన్ ఇందాక చెప్పినట్టు. సో వాట్ ఈస్ బిర్యానీ టు యూ? నాకైతే ఖచ్చితంగా సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సార్, నేనైతే విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తాను. మీ రెస్టారెంట్ నుండి అయితే నాకు బిర్యానీ ఖచ్చితంగా, లాలీపాప్ బిర్యానీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఖచ్చితంగా పంపించండి. చూసారు కదా అండి, మీరు కూడా విజయవాడ దగ్గరలో లేదా బందర్ రోడ్లో, ఆ రోడ్లో వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అండ్ కేటర్స్ వాళ్ళ దగ్గర నుండి అయితే బిర్యానీని తీసుకోండి. ఇది మీరు జొమాటో అండ్ స్విగ్గీలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా బిర్యానీని టేస్ట్ చేయండి. ఎలా ఉంది అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పేరు మర్చిపోవద్దు, సాయి సిల్వర్ దమ్ బిర్యానీ. నచ్చితే ఒకరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.